తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 8వ సీజన్ ఘనంగా ఆరంభమైంది. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని ప్రోమోను చూస్తే అర్థమైంది. దానికి తగ్గట్టుగానే మొదటి రోజే ట్విస్ట్తో బిగ్ బాస్ అదరగొట్టేశారు. సింగిల్గా వెళ్లడానికి వీల్లేదు అని నాగార్జున కంటెస్టెంట్స్ కి తేల్చి చెప్పారు. మీరు కపుల్స్ గానే వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు కథలు నడిపించుకోండి అంటూ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వాళ్ళకి ఇవ్వండని కంటెస్టెంట్స్ కి నాగార్జున తేల్చి చెప్పారు. అలాగే బిగ్ బాస్ 8వ సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండానే షో సాగుతుందని బిగ్ బాస్ తేల్చేశారు. ఇక ఎన్టీఆర్ దేవరాలోని పాటతో ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగార్జున. ఈ సీజన్ మొదటి కంటెస్టెంట్స్ గా సీరియల్ యాక్టర్ యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చారు. సీరియల్ యాక్టర్స్ నిఖిల్ రెండో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. మూడో కంటెస్టెంట్ గా కమెడియన్ అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ యాక్టర్ ప్రేరణ బిగ్ బాస్ లో అడుగుపెట్టారు. ఐదో కంటెస్టెంట్ గా లాహిరి సినిమాలో హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు యాక్టర్ సోనియా ఆకుల. ఆమెకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు తెలిపారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను సైతం బిగ్ బాస్ లో ప్లే చేశారు. ఇక ఏడో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లో అడుగుపెట్టారు ప్రముఖ యూట్యూబర్ యాక్టర్ బెజవాడ బేబక్క. ఇక 8వ కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ భాష బిగ్ బాస్ లో అడుగుపెట్టారు. 9వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది 7 ఆర్ట్స్ సీత. ఇక 10వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు సీరియల్ యాక్టర్ నాగమణికంఠ.